బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యువనేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ ORR పై ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. ఇటీవల బీఆర్ఎస్ నల్గొండ సభ అనంతరం ప్రమాదానికి గురైన స్వల్ప గాయాలతో బయటపడిన లాస్య నందితను మళ్లీ 10 రోజుల వ్యవధిలోనే మృత్యువు వెంటాడింది. లాస్య నందిత మృతితో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సాయన్న కూతురిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న లాస్య నందిత తక్కువ వయసులోనే ప్రమాదానికి గురి అవ్వటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇక ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం, నిద్రమత్తు అని తెలుస్తోంది. అంతేకాక సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం కూడా లాస్య మరణానికి ఓ ప్రధాన కారణం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో ముందు సీటు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడంతో స్పాట్లోనే చనిపోయారు. రాత్రి సదాశివపేటలో ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న లాస్య నందిత అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వస్తూ ఉండగా సుల్తాన్పూర్ సమీపంలోని తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఇక వాహనాన్ని తప్పించే క్రమంలో రైలింగ్ను ఢీకొట్టారు. ఇక కారు ఆమె PA ఆకాష్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక లాస్య నందిత మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.